నీకు నేను ఒక మంచి కథ చెప్తా, సరేనా? బాలాగారు? ఏంటి నిత్య? మీకు ఇష్టమైన లెమన్ రైస్ చేశాను. వావ్, నాకు లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం. అవును, నాకు లెమన్ రైస్ ఇష్టం అని నీకెలా తెలుసు? లెమన్ రైస్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అవును కదా, అందరికి ఫేవరెట్ డిష్. చాలా బాగుంది, టేస్ట్ చేయండి. నిజమా? తినండి. ఆహా, అమ్మో మర్చిపోయాను, ఈ లెమన్ రైస్ నేను తినకూడదు. అదేంటి బాలాగారు, ఎందుకు తినకూడదు? సుందరి నన్ను తినొద్దు అని చెప్పింది. సుందరియా? అవును, నేను ఏది పడితే అది తినకూడదంట. నా డైట్ మొత్తం సుందరియే చూసుకుంటుంది. ఆ మహాతల్లి వల్ల మా బిడ్డకి మా చేతులతో చేసినవి ఏమీ పెట్టలేకపోతున్నాం. మన బాల మంచి కోసమే కదా వాసుకి. ఏం మంచో ఏమిటో, హరాయించుకునే వయసులో అన్నీ తినాలి. ఇలా ఇది తినకూడదు అది తినకూడదని ఆపేస్తే పాపం మా బాలకి ఎంత కష్టంగా ఉంటుంది. నాకేం కష్టంగా లేదు. ఏమైంది నిత్య? బాలాగారికి ఇష్టమైన లెమన్ రైస్ చేశాను. ఈ ఫుడ్ బాలాగారు తినకూడదా? అవునా, ఆయన మెడిసిన్స్ వేసుకుంటున్నారు. వేడి చేసే ఆహారం ఏది ఆయన తినకూడదు. ఈ లెమన్ రైస్ లో వేడి చేయకుండా ఆవపిండి కలిపి చేశాను, చాలా బాగుంటుంది. పాపం బాలాగారు తినాలని ఆశపడ్డారు. సరే, ఈ రోజుకి తినండి బాలాగారు. సుందరి నా, నేను రూల్స్ ని బ్రేక్ చేయను. నువ్వు లెమన్ రైస్ తినొద్దు అన్నావు కదా, తినను. కన్నయ్య, ఈ రోజుకి తిను, నీకోసం నిత్య చేసింది కదా. నా అంతటి నేను తిన్ను. సుందరి, నువ్వు తినిపిస్తే నేను తింటాను.